హాయ్ యువర్స్, నేను మీ ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త అప్లికేషన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ ఏమిటంటే ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. యూట్యూబ్ యాప్లో ఒక ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో ఏమిటంటే యూట్యూబ్లోకి న్యూ క్రియేటర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అట్లాగే న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ కాకుండా రీసెంట్గా వచ్చి ఒక 1 year 2 years అవుతున్న వాళ్ళకు కూడా ఈ యొక్క యూట్యూబ్ గురించి ఈ యొక్క వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ యొక్క వీడియో ఏమిటి అనేది అయితే కనుక ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నేను దాని కొరకు ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, యాప్ లిస్ట్ అయితే తీసుకుని యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఈ యొక్క యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ అనేది ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి మొబైల్లో ఉండవలసిన అప్లికేషన్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. మీకు యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ దొరకకపోతే మాకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మరి మనం ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, యాప్ లిస్ట్ అయితే తీసుకున్నాను. నేను యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ దగ్గరికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్ స్టూడియో హిట్ స్టూడియో అని పలకడం అయితే జరుగుతుంది. ఇక్కడ డబుల్ టాప్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అవ్వగానే అకౌంట్స్ అని ఉంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం, లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం. నోటిఫికేషన్ క్రియేట్, స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షన్ ఇది క్రియేట్ అనమాట. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. నోటిఫికేషన్ అకౌంట్స్ Swami Tech in Telugu 419 total subscribers and list 4 items. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీకు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే చూపిస్తుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ స్వామి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే న్యూగా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే మాకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా జాయిన్ అవ్వండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క వీడియో ఏంటంటే మన యొక్క సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం అయితే జరిగింది, అందుకని ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది. మనం యూట్యూబ్లో కామెంట్స్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలి, అసలు మనం యూట్యూబ్ కామెంట్స్ని కస్టమైజ్ చేయవచ్చా అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. నోటిఫికేషన్స్ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన కామెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కామెంట్ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డబుల్ టాప్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేసి ఒక కామెంట్ మీద అయితే డబుల్ టాప్ అయితే చేద్దాం. కామెంట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది కామెంట్ అనమాట. మన యూట్యూబ్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ డబుల్ టాప్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వచ్చి ఏ ఆప్షన్ దగ్గరికి రావాలి అనేది అయితే కనుక చూద్దాం ఫ్రెండ్స్. నేను రైట్ స్వైప్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ రైట్ స్వైప్ చేస్తూ వస్తే యాక్షన్ మెనూ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ టాప్ అయితే చేయాలి. డబుల్ టాప్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పిన్ అనమాట. అంటే కామెంట్స్ మీకు నచ్చిన లేదా మీకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్స్ కానీ గ్రూప్స్ కానీ ఫస్ట్ కామెంట్లో ఇస్తున్నా పిన్ చేస్తున్నా అంటారు కదా, అది అనమాట. పిన్ చేయొచ్చు అనమాట కామెంట్ని, అదే హైలైట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ అయితే చూద్దాం, రిమూవ్. ఇప్పుడు ఒక 1 person కామెంట్ అయితే పెడతారు. ఆ యొక్క కామెంట్ మీకు వద్దు అనుకున్నప్పుడు రిమూవ్ అయితే చేస్తారు, రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. రిపోర్ట్ అంటే ఈ యొక్క కామెంట్కి రిపోర్ట్, యూట్యూబ్ వాళ్ళకైతే కనుక రిపోర్ట్ అయితే చేయవచ్చు. ఓకే, ఇప్పుడు రెడీ స్వైప్ చేద్దాం. ఇది మనకు అవసరం లేదు. ఎవరైనా యూట్యూబ్ వాళ్ళకి ఏమైనా రిపోర్ట్ చేయాలంటే కనుక రిపోర్ట్ చేయవచ్చు. ఓకే, యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. హై న్యూ ఛానల్ యూజర్. ఇదేంటంటే ఇప్పుడు మన ఛానల్లో 1 person కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ యొక్క కామెంట్ మనకి బ్యాడ్ కామెంట్స్ కానీ అటువంటి పెడుతున్నాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఇక్కడ
హైడ్ మీద ట్యాప్ చేసి ఆ యొక్క కామెంట్ అనేది హైడ్ చేసినట్లయితే కనుక ఆ యొక్క మెయిల్ ఐడి నుంచి లేదా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి ఏ కామెంట్ కూడా మనకి రాదు. కాబట్టి వాళ్ళకి కామెంట్ వెళ్ళినట్టు సెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్లో ఈ యొక్క పర్సన్ని మనం హైడ్ చేసాం కాబట్టి ఈ యొక్క కామెంట్ ఎవరికి కనపడదు, మనకు కూడా కనిపించదు. ఓకే, ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రకంగా మనం యూట్యూబ్లో వచ్చినటువంటి కామెంట్స్ మనం ఈ రకంగా అయితే కస్టమైజ్ అయితే చేయవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్టు పిన్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఆ యొక్క పర్సన్ని మనం హైడ్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేస్తాను. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.